వైడ్ వస్తుంది జరగండి. రామ్ మంత్రులు చేసి రాజధానికి పంపిస్తే వాళ్ళ చట్టాలను ధిక్కరించి సమాజాన్ని ఎక్కిరించి అర్థ మీరి ప్రవర్తించి ప్రజల గుండెల్లో దండయాత్ర సాగిస్తుంటే చూడలేని జగన్ తిరిగి ఒళ్ళు విరిచి 2019 మే 2వ తారీఖున పేద చక్రంతో పెళ్ళగిచ్చుకొని జగన్నాథ రథ చక్రాలతో కదిలి యదువంశంలో వచ్చిన శ్రీకృష్ణులు అర్జునుల పంచజన్యాన్ని పూజించే పరమేశ్వరులో వచ్చి పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు బాబు వద్దు బాబు, నీ పాలన బాబు ఎన్టీఆర్ చేసినట్టే అందరిని చేస్తావు. మహానాడు వదిలిపెట్టి మంటగాలి మొదలు ఆ ఏసీ పైన అంటే ఉన్న దాంట్లో వెళ్తే చాలు కదా. ఎప్పుడండి ముళ్ళ పడిన వాళ్ళు చేయండి. చెప్పారు రైతులు అలాగే కమ్యూనిస్టు నాయకులు కలిసి వచ్చి మా పార్టీ వాళ్ళు చాలామంది రైతాంగం నాయకులు కూడా గుండకమ్మలో వాటర్ వదలాలని చెప్తే అధికారులు వదలటానికి అవకాశం లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం, దాన్ని పై అధికారులతో కూడా మాట్లాడి ఈరోజు నీళ్లు వదలటం జరిగింది. ఎక్కడ వరకు వస్తాయి అక్కడ రైతులంతా వినియోగించుకోవాలని, సాధ్యమైనంత మేరకు రాబోయే రోజుల్లో ఇంకా పైనుంచి వాటర్ తీసుకురావటానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పైన అధికారులతో చెప్పి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో కూడా గుండ్లకమ్మకు నీటి అలాట్మెంట్ విషయంలో కూడా తప్పకుండా కాన్సన్ట్రేట్గా ఉండి ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడే విధంగా పనిచేస్తారని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. మన ఎస్ఎన్పాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చి మన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్గా ఉండి
ఈ కెనాలు నీళ్ళకి సంబంధించి రైతులు ఎంతమంది ఎన్నిసార్లు తిరిగినా ఈ రోజు వరకు ఎవరు ఇంతకుముందు స్పందించకపోతే సారు పై లెవెల్లో అక్కడ తాడేపల్లి దాకా ఆఫీసర్లతో మాట్లాడితే కుదరదంటే కుదరదన్నాడు. కలెక్టర్ గారు కూర్చొని ఇరిగేషన్ వాళ్ళందరూ పిలిపించి మీరు ఏం చేస్తారు నాకు అనవసరం, దీంట్లో ఉన్న నీళ్ళని లెక్క చూపించి మనకి ఎంత అవకాశం ఉంది, తాగునీరు బాను, దాన్ని మీరు ఎలాంటి పరిస్థితుల్లో గేటులు ఉండా లేకపోయినా రైతులు ప్రాణాలు పోయిన తర్వాత ఇంకెందుకు అని చెప్పి పోరాడి అధికారుల మీద ఒత్తిడి పెంచి కలెక్టర్ గారి దగ్గర దృష్టిలో పెంచి ఇంత దమ్ము ధైర్యంగా పనిచేసిన మన మినిస్టర్ గారికి మేమందరూ ధన్యవాదాలు తెలుపుకున్నాం రైతుల తరఫున. ఎందుకంటే మా నాలుపేట మండలంలో దీని కింద బతికే మిర్చి పొగతోటలు లేత తోటలు అందరూ వేసుకునేవాళ్ళు ఈరోజు వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఏ ఒక్క రైతు కూడా ఏమంటున్నారంటే నిన్నటి నుంచి కలెక్టర్ గారి దగ్గర ఫైల్ ఉందంటుందో అయ్యో నాగార్జున సారు మినిస్టర్ గారు ఇలాగా నీళ్లు ఇప్పించడం అంటే మామూలు విషయం కాదు, చాలా శక్తివంత పనుడు ఇలాంటి పనులు చేసేదంట అనేది ఊరికే శాంపిల్గా నిరూపించగలిగాడు ఆయన సత్తా ఏందనేది. ఈ నియోజకవర్గానికి వచ్చినందుకు ఆయన మేమందరం ఆదరిస్తాము. ఈ రైతులు కూడా ఆయన ఉండాలి, రాబోయే 5 సంవత్సరాలు తను ఇక్కడ ఉంటాడు కాబట్టి ఎలాంటి పరిపాలన అందిస్తాడనేది మనందరమే ఆయన దృష్టిలో పెట్టుకొని ఊరికి ఎగ్జాంపుల్ ఫస్ట్ది రైతులు అడిగినందుకు ఇంత ఒత్తిడి పెంచి ఈఎన్సీ అనే వాళ్ళతో కూడా మాట్లాడితే కుదరదన్నారు. అలాంటిది ఎంత ఒత్తిడి చేసి ఇలా రైతులకు ఆనందంగా కలుగుతుంది. అందువల్ల నేను ఈ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నా మా మండలం తరఫున మా రైతుల తరఫున అది నేను తెలియజేస్తున్నాను. అన్నం ఉన్నాడు అందరూ అన్నం పెడతారు. ఇవాళ నేటి సమయంలో ఈ మేరు నాగార్జున అని ఆయన వీళ్ళు కొత్తగా వచ్చి లేనప్పుడు ఇవాళ మిరప తోటలకి పొగ తోటలకి మంచి సమయంలో మంచి నీళ్లు కొండ నీళ్ళల్లోనే కాసిన పంచి పోయినం చేశాడు. ఇవాళ రైతులందరూ మిరప తోటలకి బోర్లు లేవు, మా బావి పొలాల్లో బోర్లు లేవు, మామూలు ఇంజన్లు లేవు, మామూలు కాలం మీద పెట్టుకొని ఇంజన్లు పెట్టుకోవటమే. ఈ మాత్రం మంచి పని చేశాడు. ఫస్ట్ రావటం మా నియోజకవర్గానికి మంచి పని చేశాడు, అందుకు మాత్రం పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.